అప్పుడు మందిరానికి వస్తూ ఉన్నవారు ఉంటారు, మందిరానికి రానివారు ఉంటారు. అక్కడ రాయబడి మాట విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయును గాక. మందిరానికి వస్తూ ఉన్నవారు ఏమండి పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత ఇంకొంచెం వారి పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు ఏమండి వీళ్ళు పేదవాళ్ళ, వీళ్ళు ఉన్నవాళ్ళ, వీళ్ళు లేని వాళ్ళ, వీళ్ళు ఏమండి సహాయం కోసం ఎదురు చూసేవారా అనేది అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు ప్రభువు నిన్ను ఉంచిన ఆ స్థితిని బట్టి, నీకు ఇచ్చిన ఆ స్థితిని బట్టి నువ్వేం చేయగలగాలి అంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదువుగాక. హల్లెలూయా. అంటే అప్పియమని కాదు నేను చెప్పేది, అప్పిచ్చి ఎప్పుడు ఇస్తావు అని అనమని కాదు నేను చెప్పేది. అర్థమవుతుందా? అప్పులు ఎప్పుడు ఇవ్వమాకండి, ఇచ్చారా ఇక మర్చిపోండి. అర్థమవుతుందా? ఇవ్వమాకండి, ఇస్తే ఎక్కడో విన్నా ఓ వ్యక్తి వచ్చి 4,000 అడిగాడంట. అడిగితే 4,000 నా దగ్గర లేవు కానీ రే 400 ఇస్తున్నా తీసుకొని పో. 4,000 ఇవ్వకపోతే బాధగా, 400 ఇవ్వకపోతే బాధ ఉంటుందా? చెప్పరేమండి. 4 లక్షలు అడిగాడు, నా దగ్గర లేవురా బాబు, ఇగో 4,000 తీసుకుపో, ఖర్చు పెట్టుకోపో అని పంపించేసామనుకో, 4 లక్షలు ఇవ్వకపోతే బాధపడాలి కానీ 4,000 ఇవ్వకపోతే ఆ స్థితిలో ఉన్నవారు బాధపడాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? అందుకని ఎప్పుడైనా సరే సహాయం చేయండి, నీ ఎదుటి వారికి సహాయం చేయండి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మరి విశేషముగా నువ్వు మేలు చేయుదువుగాక. బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన, దేశము అన్న తర్వాత బేదలు ఉండక చెప్పండి మానరు. అర్థమవుతుందా? ఒక చోట ఉంటుంది, మీలో బేదలు ఉండరు. ఎప్పుడు ఆయన మాట ప్రకారం బ్రతుకుతూ ఉంటే, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటే ఆయన నీ పేదరికాన్ని, నీ దరిద్రాన్ని తొలగించునుగాక. హల్లెలూయా. దేశమన్న తర్వాత బేదలు ఉంటారు. ఉన్నప్పుడు వారిలో ఎవరైనా సహాయం కోసం ఎదురు చూస్తున్నారా? నీ దగ్గర ప్రభు ఇచ్చిపెట్టాడా? సహాయం చేయి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, బయట ఎవరెవరికి చేస్తూ ఉన్నావు అది ఓకే కాదనట్ల, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను నీవు మేలు చేయుదువుగాక. అట్టి కృప దయచేయునుగాక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తనకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకోవలెను. అందుకని అక్కడ రాయబడిందేమో సమయము దొరికిన కొలది. ఇక్కడేమో చూచుకోవలెను, ఎదుటి వారికి మేలు చేయ చూచుకోవలెను. అంటే నీకు చూసుకునే వారికి కూడా ఓపిక లేదేమో, చూసే అంత తీరిక కూడా లేదేమో. అందుకనే కాస్త చూసుకోయ్యా, ఎదుటి వారి ఎడల మేలు చేయడానికి నీవు చూసుకోరాదు. అరే వీళ్ళు పేదోళ్ళు కదా, వీళ్ళకి 4 రూపాయలు సహాయం చేద్దాం, వీళ్ళకి ఒక జత బట్టలు ఇద్దాం, అని బియ్యం ఇద్దాం, లేదా ఓ పూట అన్నం పెడదాం ఇంటికి పిలిచి. విశ్వాస గృహమునకు చేరిన వాడు ఏం చేయాలంటే మనం మేలు చేయుదుముగాక. హల్లెలూయా. చూడండి 10:24 గమనించండి. హెబ్రీ పత్రిక 10:24 కూడా చూడండి. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును మేలు చేసేదానికి ఒకనికి ఒకడు పురికొల్పవలనని ఆలోచించుదుముగాక. హల్లెలూయా. ఆ మాటలు చూడండి దేవుని బిడ్డలారా, సమాజంగా కూడుకోవడం మానదు. ఆదివారం ఆదివారం, బుధవారం బుధవారం, గురువారం గురువారం, శనివారం శనివారం కూడుకోవడం మానొద్దు. మానకుండా నువ్వేం చేయగలగాలి అంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. ఆ తర్వాత ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, నువ్వు ఎంతగైతే ప్రభువు రాకడ సమీపిస్తుందని నువ్వు తెలుసుకుంటూ ఉంటావో నువ్వు సమాజంగా కూడుకోవడం పొరపాటును కూడా మానవు. ప్రభువు రాకడ సమీపిస్తుందని తెలుసుకుంటే ఏమండి సమాజంగా నువ్వు కూడుకుంటూనే ఉంటావు. కూడుకోవడమే కాకుండా ప్రేమ చూపుతానే ఉంటావు, సత్కార్యాలు చేస్తూనే ఉంటావు. హల్లెలూయా. ప్రేమ చూపుతానే ఉంటావు, సత్కార్యాలు చేస్తూనే ఉంటావు, మేలు చేస్తూనే ఉంటావు. మేలు చేసేదానికి ఒకరినొకరు ఏం చేస్తారంట? పురికొల్పుతారు. ఒకరినొకరు పురికొల్పుతారు. హల్లెలూయా. పాపం చేసేదానికి, దుర్మార్గమైన పని చేసేదానికి, నీచంగా బ్రతికేదానికి పురికొల్పమాకండి. కొంతమంది ఉంటారు మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వెంటనే ఉంటారు, ముందైనా కూర్చుంటారు, మధ్యలో కూర్చోరు, చివరైనా కూర్చుంటారు, పైన కూర్చుంటారు. అర్థమవుతుందా? సెల్ ఫోన్లో వ్యవహారం చేస్తూనే ఉంటారు, మెసేజ్లు కొడతానే పంపిస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏం పని ఉండదు, దానికోసం వస్తారేమో. అర్థమవుతుందా? ఫోన్ నెంబర్లు తీసుకోవడం కోసం వస్తారేమో. ఈ ఫోన్ నెంబర్ ఇస్తారా? అర్థమవుతుందా? వీడేమో తక్కువ, నన్ను చూసే నవ్వింది. 944-422-294. అర్థమైందా? ఆ తర్వాత ఏమంటే ఫోన్లు చేయడాలు, ఆ తర్వాత ఏమంటే ఇక మీకు చెప్పకూడదు. పొద్దున ఒక మాట అన్నా, మరి ఎంతమంది అర్థం చేసుకున్నారు నాకు తెలియదు, తప్పు ఒప్పు నాకు తెలియదు. కానీ మాటలు మాట్లాడతా ఏమంటే ఆ జీవితాన్ని, ఆ కుటుంబానికి లేదా ఆ జీవితానికి మేలు చేద్దామని కాదు ఫోన్ నెంబర్ తీసుకునేది. సమస్యలు తెలుసుకుని ప్రార్థన చేద్దామని కాదు ఫోన్ నెంబర్లు తీసుకునేది. చెత్త వ్యవహారాలు చేయడం, చెత్త మాటలు మాట్లాడుకోవడం. ఇక ఆ తర్వాత ఎంతకు దిగిస్తా తెలిసినా, నువ్వు మగోడివి కాదా? ఇలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. దీనికేనే మందిరానికి వచ్చేది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు నీ ద్వారా ఎదుటి వారికి మేలు కలుగునుగాక. నీ ద్వారా ఎదుటి వారికి ఏం కలగాలి? మేలు కలగాలి. కీడు కలగకూడదు. కీడు చేయమాక. దేవుడు నీకు ఇచ్చిన భర్త ఉన్నాడు, దేవుడు నీకు ఇచ్చిన భార్య ఉంది, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు ఉన్నారు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం ఉంది. జీవితం పాడు చేసుకునేదానికి కాదు, జీవితం నాశనం చేసుకునేదానికి కాదు. నువ్వు పాడు అయింది కాకుండా తాను జడిలో కోత ఏం చేస్తుందంట? వనమెల్లా పాడు చేస్తుంది. అది ఒక గొర్రె పిల్లని తినడం మరిగిన తర్వాత, ఏది తోడేలు ఒక గొర్రె పిల్లని తినడం మరిగిన తర్వాత ఇది సాళ్ళు ఉంటుంది. అది ఉంటుందా? ఇంకొక గొర్రె పిల్ల ఆ దొడ్డంతా ఖాళీ చేస్తుంది. ఏ గొర్రె పిల్ల దొరికితే నాశనం చేస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు నవ్వడమే తప్పు. నీలో ఆ ఉద్దేశం ఏమీ లేదు. మొదట నీలో ఎవరిలో ఏ ఉద్దేశం ఉండదు. ఆ తర్వాతే ఫోన్ నెంబర్లు తీసుకొని వ్యవహారాలు చేసి ఏమంటే ఆ తర్వాత నీ ద్వారా వాళ్ళకి కీడు జరుగుతుందో, నీ ద్వారా వాళ్ళకి కీడు జరుగుతుందో ఎవరికి చెప్పలేరు అన్నమాట.
జాగ్రత్త, జీవితాలు బాగుపడును గాక. మీరందరూ బాగుపడుదురు గాక. మీరందరూ దీవించబడుదురు గాక. మీరందరూ ఆశీర్వదించబడుదురు గాక. మీరందరూ మేలు చేయుటకు పురికొల్పబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు అనేవాళ్ళు కదా, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా ఉంటుందంట. జాగ్రత్త, పంది పిల్ల ఉంటుందే అయ్యా, జాగ్రత్త. పంది పిల్ల అది కూడా అందంగా ఉంటుందంట. చూడండి, పోయి దగ్గరకు తీసుకొచ్చుకోండి, ఎంత అందంగా కనపడుతుందో. బైబిల్లో ఆ మాట చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. 6వ అధ్యాయం 25 చూడండి, సామెతల పుస్తకం 6:25. దాని పేరు లేదు, ఊరు లేదు, ఘనత లేదు, గౌరవం లేదు, మర్యాద కూడా లేదు. ఏమని రాయబడింది అక్కడ? దాని చక్కదనమునందు. కాస్త రోషము, పౌరుషం తెచ్చుకొని దేవుని కోసం రోషం కలిగి, పౌరుషం కలిగి బ్రతకడం నేర్చుకోండి. ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా దేవుని కోసం రోషం తెచ్చుకొని బ్రతకడం నేర్చుకోండి. దాని చక్కదనమునందు ఆశపడమాక. ఏంటంట? కనురెప్ప చిలికిస్తుందంట. చిలికించి ఇయ్యకము. అది పాడు చేసిన వారు చాలా మంది, లెక్కే లేదు. ఇంకా అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం కూడా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కృపదయ చేయును గాక. హల్లెలూయా. ఎదుటి వారి ఏం చేయగలగాలి? నువ్వు మేలు చేయి. చేతనైన కాడికి, చేతనైనంత వరకు మేలు చేయి, కీడు చేయమాక. అది ఆడ మనిషికైనా సరే, మగ మనిషికైనా సరే. నీకు కుటుంబం ఉందా, కుటుంబం లేదా, అది కాదు అవసరం. నువ్వు కీడు చేయమాక. బైబిల్లో చూడండి, నేను అసలు ఆలోచన చేయాల, పొద్దున కూడా ప్రభు అది గుర్తు చేసి చెప్పించాడు. చూడండి, ఆ రోమాపత్రిక 15:26 గమనించండి. రోమాపత్రిక 15:26 గమనించండి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. చాలు, మనం చదువుకుందాం. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ ఉన్నారంట వాళ్ళు? గట్టిగా, యెరూషలేము అంటే దేవుని మందిరం, లేదా క్రీస్తు శరీరం అనే సంఘం అంటే మనమే. మనమందరం క్రీస్తు శరీరం అనే సంఘంగా తీర్చిదిద్దబడతా ఉన్న మనం. ఇప్పుడు చూడండి, యెరూషలేములో ఉన్న ఎవరంట వాళ్ళు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెరూషలేము అంటే అది క్రీస్తు శరీరం అనే సంఘం. ఈ సంఘంలో ఉన్నదంతా ఎవరు చెప్పవచ్చు కదా? ఎవరంటే ఇక్కడ పరిశుద్ధులు అని రాయబడింది అక్కడ, అవునా కదా? అక్కడ ఉన్నదంతా పరిశుద్ధులండి. దేవుని కోసం త్యాగం కలిగి, దేవుని కోసం వైరాగ్యం కలిగి, దేవుని కోసం సమర్పణ కలిగి, ఏమంటే బ్రతుకుతూ ఉన్నవారు, జీవితాలని కట్టుకుంటూ ఉన్నవారు, జీవితాలని మనసుల్ని కట్టుకొని దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నవారు పరిశుద్ధులు. వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఏమంటే ఆ వాక్యం వల్ల, యేసయ్య రక్తం వల్ల, పరిశుద్ధాత్మ వల్ల కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ స్థితి ఏందయ్యానంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళ స్థితి ఏంటి చెప్పండి. సంఘంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే పరిశుద్ధులుగా ఉన్నారు. వాళ్ళ స్థితి ఏందయ్యానంటే బేదలండి. బేదలని పరిశుద్ధతను పోగొట్టుకున్నారా?
పేదలని వారి జీవితాన్ని పాడు చేసుకున్నారా? పేదలని వారి శరీరాలు అమ్ముకున్నారా? పేదలని అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు పాడు చేసుకున్నారా? కాదన్నంలే, పేదలే కాదన్నంలే. పేదలైనా సరే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నారు. యేసు నామములో కృప దయచేయును గాక. హల్లెలూయా. ఒకవేళ తినేదానికి తిండి లేకపోవచ్చు, కట్టుకునే శుభ్రమైన బట్టలు లేకపోవచ్చు, ఏమంటే ఉండేదానికి శుభ్రమైన నివాసం లేకపోవచ్చు, ఏ మాత్రం నీలో ఉన్న ఆ పరిశుద్ధతని పొరపాటును కూడా పోగొట్టుకోమాక. ఎన్ని అవాంతర సంఘటనలు జరగవచ్చు, ఒకవేళ అవమానాలు ఎదురు కావచ్చు, నిందలు ఎదురు కావచ్చు, ఆటుపోటు ఎదురు కావచ్చు, ఏమైనా ఎదురు కావచ్చు, అయినా సరే వాళ్ళు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలు ఉన్నారంట. భేదలు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భేదలైనా సరే వారి జీవితాల్లో ఏ మాత్రం మచ్చ, ముడత, డాగు కనిపించడంలే. పరిశుద్ధులు పరిశుద్ధులు ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఉందో చూడండి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులలో భేదలు ఉన్నారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఎంతగా వారి వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించుకున్నారో చూడండి. ఆ రోజున 10 మంది, 5 మంది, 20 మందినా యెరూషలేములో ఉన్నది? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి జీవితం మాత్రం ఎంత రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి జాగ్రత్తగా కట్టుకుంటూ చక్కగా వారి జీవితం అమర్చుకుంటా ఉండ వారి జీవితాన్ని. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, వాళ్ళలో ఉన్న భేదలని తెలిసి మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము సందావేయ ఇష్టపడిరి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాట చూడండి. వాళ్ళు భేదలున్నారు, వాళ్ళు పరిశుద్ధులు, సంఘ సహవాసంలో ఉన్నారు, విశ్వాస గృహమునకు చేరిన వారిలో ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు భేదలు. వారి కోసమంట ఎక్కడో ఉన్నవారు, మాసిదోనియాలో ఉన్నవారు, అకయాలో ఉన్నవారు ఏం చేశారంట? కొంత సొమ్ము సందావేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. హల్లెలూయా. వారిని ఎవరు బలవంతం చేయలేదండి. అయ్యో, సంఘములో ఉన్నాళ్లే కదా, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు, మనం బాప్తిసం పొందాం, వాళ్ళు బాప్తిసం పొందారు. సంఘ సహవాసంలో ఎంతో కాలంగా మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం, ఎంతో కాలంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏ మాత్రం మత్స, ముడత, డాగు లేకుండా, ఎవరి చేత ఒక మాట అనిపించుకోకుండా నిందారహితంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారే, వాళ్ళు పేదలుగా ఉన్నారే, వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేద్దాం అని వాళ్ళే ఇష్టపడి కొంత సందా వేశారంట. అందుకని వాళ్ళు అంటారు, అవును, వాళ్ళు ఇష్టపడి చేశారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ సహవాసములో ఉన్నవారు ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతికేవారు ఉన్నారు, వారు ఒకవేళ భేదలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. వారిని గమనించగలుగుతున్నావా? వారి కోసం ఏమైనా ₹1 అలా ఖర్చు పెట్టగలుగుతున్నావా? సహాయం చేసే స్వభావం ఏమైనా వస్తుందా? గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వంతు నీవు ఏమండి, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు, మంచి రాబడి ఇచ్చాడు, నేను తింటాను, నా పిల్లకి తింటాను, నీ కుటుంబాన్ని చూసుకుంటాను, మంచిదే. మొదట నీ కుటుంబానికి మేలు చేయి, తప్పులేదు, నీ కుటుంబానికి మేలు చేయి. ఆ తర్వాత సంఘ సహవాసములో అంటుగట్టబడి ఉన్న పరిశుద్ధులలో భేదలు ఉంటారు. వాళ్ళకి నీ వంతు నీవు సహకారిగా ఉందువుగాక.
వాళ్ళు చూడండి ఇష్టపడి చేశారంట, ఇష్టపడి. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? అపోస్తుల కార్యాలు 11:29. అపోస్తుల కార్యాలు 11:29. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల యొద్దకు దానిని, ఆ మాట చూడండి అక్కడ, శిష్యుల్లో ప్రతివాడు తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు. వీళ్ళు ఉన్నది ఎక్కడ, వాళ్ళు ఉన్నది ఎక్కడ? వీళ్ళు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకని? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయండి. విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయండి. ఇంకా మీకు చూపిస్తాను చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. సనుగు కొనకుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. బాగా గమనించండి, ఇక్కడ సనుక్కోకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయండి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించటు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. సనుక్కోకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి, కృపావరం పొందిన కొలది ఆతిథ్యం చేయండి, ఉపచారం చేయండి. ఏమండి? దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది మీరు ఉపచారం చేయండి, మేలు చేయండి అని ఎంత స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగి పుస్తకం తీయండి, 11వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7గురికి 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరగవు కదా. ఎరుగుతావా? కరోనా వచ్చింది, పోయిన వాళ్ళు పోయారు, మిగిలిన వాళ్ళు మిగిలి ఉన్నాం. వస్తుందని తెలిసిందా? నోరు తెరవండి. ఏ ప్రవచనాలు చెప్పారు? ప్రవచనం చెప్పాడు కరోనా 2020లో కరోనా వస్తుందని చెప్పారు. ఎవరన్నా ప్రవచనాలు చెప్పేవాళ్ళని చెప్పారా? ప్రవక్తలు చెప్పారా? ఇప్పుడు చూడండి, కావాలంటే ప్రాఫిట్ అని పెడతా ఉంటారు ఫేస్బుక్లో, వాట్సాప్లో. ప్రవక్త. సిగ్గు కూడా ఉండదు ఆ మాట చేసుకోవడానికి, చెప్పుకునేందుకు కూడా ఉండదు సిగ్గు. అర్థమవుతుందా? ఏ ప్రవక్త చెప్పాడు కరోనా వస్తుందని? చెప్పాడా? యేసు ప్రభు ప్రవక్త ఎప్పుడో చెప్పాడు ఆయన. హల్లెలూయా. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. ఆయన మాటలు నమ్మరు. ఇప్పుడు పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తే ఆ మాటలు నమ్ముతా ఉంటారు. జాగ్రత్త, మోసపోమ్మకండి. ఎప్పుడు ఏ రోజున ఏం జరుగుతుందో నీకు తెలీదు, ఎవరికి తెలీదు. కనుక ఏం చేయమనుంది? నీ ఆహారము నీళ్ల మీద వేయి. నీ ఆహారం నీళ్ల మీద వేయి అంటే ఏంటి? నీకు కలిగింది, నీ దగ్గర ఉన్నది ఏమండి పంచిపెట్టు.
భాగం పంచిపెట్టు, 7గురికిని 8 భాగం పంచిపెట్టు. ఏదైనా ఏం జరుగుతుంది నీకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. ఏది నాది ఏం జరుగుతుంది నీకేం తెలుసు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ₹1 కూడా తీసుకుపోవు. అర్థమవుతుందా? నువ్వు సంపాదించింది ఏమీ తీసుకుపోవు. ఏదన్నా నీతో వస్తుంది అనుకుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నువ్వు చేసిన మేలే వస్తుంది నీ వెంట. హల్లెలూయా. నీ వెంట ఆ మేలే వస్తుంది. అందుకనే మేలు చేయి, చాతరాని కాడికి మేలు చేయి. హల్లెలూయా. నీ దగ్గర ఉందా చల్లు, నీ ఆహారం నీళ్ల మీద చల్లి. కొన్ని దినాల తర్వాత చూస్తావు, తప్పకుండా చూస్తావు. నీవు చూడకపోయినా నీ పిల్లలు చూస్తారు, ఆశీర్వాదం నీ పిల్లలు చూస్తారు, నీ సంతతి చూస్తుంది. చల్లు, నీళ్ళ మీద ఆహారం చల్లు, నీళ్ళ మీద నువ్వు చల్లేసాయి. నువ్వు పంచడం నేర్చుకో, నువ్వు పంచిపెట్టడం నేర్చుకో. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ బాగా పరిచయం. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో కనిపోతే అక్కడ ఉంటుంది, ఏమని తెలిసిన? ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఆయనకు భయపడి ఏం చేశారంటే మేలు చేశారంట. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు చెప్పింది వినలా వాళ్ళు. మగపిల్లాడు పుడితే చంపేసేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనియండి అని మంత్రసానులకి బోధించి పంపిస్తే, ఆ మంత్రసానులు ఏం చేశారయ్య అంటే, ఈడి మాట మనం వినాలా, దేవుని మాట మనం వినాలా? దేవుని మాట కదా మనం వినాల్సిందని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మాట పక్కన పెట్టి దేవుని మాట విని భయపడి బ్రతకనిస్తే 21 గమనించండి, 20-21 చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడిన ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాలకు లేదు వంశాభివృద్ధి అనేది, లేదు వంశం అనేది లేదు. ఆ మంత్రసానులే పురుడు పోయడం చేతవు కానీ వాళ్ళ జీవితంలో ఆ కార్యం లేదు. దేవునికి భయపడి ఎప్పుడైతే ఆ కార్యం చేశారో దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మేలు చేయుదుము గాక, కీడు చేయటం మాని మేలు చేయుదుము గాక. ఎవరికి చెప్పండి? నీ కుటుంబములో ఉన్న వారికి మేలు చేయుదుము గాక. రెండవది, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వు మేలు చేయగలగాలి. ఇంకో మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 6:33. లూకాసు వర్తమానం 6:33, 35 చూడండి. 33 నుంచి మీరు చదువుకోండి, 35 గమనించండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. ఎవరికి చెప్పండి? మన కుటుంబానికి మనం మేలు చేయాలి. తర్వాత విశ్వాస గృహమునకు చేరిన వారికి ఎడల మేలు చేయాలి. మూడవదిగా మన శత్రువులు ఉంటారే వాళ్ళకి మనం మేలు చేయుదుముగాక. నువ్వు అనుకుంటావు కదా, ఈమె నా శత్రువు, ఇతను నా శత్రువు అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది అనుకుంటా ఉంటారు, వాళ్ళు కనబడితే చాలండి పళ్ళు పట కొరుకుతారు. అరే అది ఏమి శత్రుత్వమో అర్థం కావట్లే.